ఎంతమందికి తెలిసి ఏం చేస్తాను చాలా అప్పుడు టైల్స్ లేవు, ఏమి కూడా లేవు. కానీ ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి ఒక మాట చెప్పారు. మరి మనకి పని బాత్రూమ్ మీద బయటకు మారుస్తుందో మనకి సంతోషం కాదు, కానీ మనకి టైల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలు అందరూ కూడా ఇచ్ఛాశక్తితో చేతులెత్తి ప్రార్థన చేశాం. ఆమె చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఒక హృదయాన్ని తెరిచి ఇలా కార్యం చేశాడు. హల్లెలూయా. పనులన్నీ పక్కన పెట్టి మరి ఈరోజు కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి మరి రావడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మొట్టమొదటి యానివర్సరీ ఇలాగా జరిపించడానికి మరి దేవుడు ఎంతగానో మరి సంవత్సరం కాలం కూడా ఎంతో మరి ఇక్కడ కన్నీటి ప్రార్థన, ఈ 40 దినాలు ఉపవాస దినాలు కూడా మన పావని తల్లి వచ్చి బలపరిచింది. అలాగే దేవుని ప్రియమైన బిడ్డరా 40 దినాలు నేను ఒక్కరోజు చేస్తే సంఖ్యలు తెగి పడిపోతాయి, సంఘము ప్రార్థన చేస్తే భూమి కంపించింది. ఎక్కడ 2-3 దేవుని నామాన్ని ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు వారి మధ్యలో ఉంటాడని చెప్పాడు. హల్లెలూయా. కనుక మనకి ఇష్టపడతాము ఒక్కడే తక్కువ. ఆయన వీళ్ళందరినీ చూసినప్పుడు ఒకప్పుడు నేను సేవలోకి వచ్చినప్పుడు అయితే అన్నీ నేనే చేసుకున్నాను. మీకు చెప్తున్నాను వినండి, ఎప్పుడైనా ఒంటరి పోరాటం అన్నీ కూడా నేనే, ప్రతిదీ కూడా. అంటే మందిరం తుడుచుకోవడం దగ్గర నుంచి ఏమండి పాస్టర్ గారు కల్లాపు చదివేవారు, చక్కగా ఆరిలవలు, అలాగా చిన్న గుడిసెలాంటి మందిరంలో మేము సేవ మొదలెట్టాం. ఆరిలవలు 150 రూపాయలు అద్దెకి. దేవుని బిడ్డరా దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ భయంకరమైనటువంటి ఏరియాలో పరిచర్య ప్రారంభం చేస్తాం. దినదిన ప్రవర్తమాన రీతిగా దేవుడు చెప్పాడు, నీ టైలరింగ్ వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. 10 మంది నా దగ్గర పనిచేసేవారు, పెద్ద పెద్ద సీఎంఆర్ ఇలాంటి బట్టల షాపులు కూడా మనము చేసాం, రెడీమేడ్ ఇచ్చేవారు వాళ్ళకు. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అన్నింటినీ కూడా నేను విడిచిపెట్టి దేవుని పనిలో ముందుకు సాగాలని దేవుని బిడ్డరా రిక్తాస్తాలతో దేవుని పనిలో ముందుకి నడవడం మొదలుపెట్టాం. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుడు ఎప్పుడు కూడా విడవలేదు, ఎడబాయ లేదు. ఈరోజు నాకు ఈ మందిరం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజు 15 సంవత్సరాల కిందట ఆ మందిరంలో వాక్యం చెప్తుంటే పావులు, జెర్లు, తేళ్లు, సూర్యతేజనాలు, అదో భయంకరమైన ప్రాణం. ఏమండి ఆ పెద్ద గడ్డ, పెద్ద పెద్ద ముళ్ళకంచె చేతులు, పెద్ద పెద్ద భయంకరంగా ఉండేది. అలాగా ఆ కమ్మల్లోంచి పడతా ఉంటే చాలా భయం వేసింది అన్నమాట. ఆ కొండ తేలు అయితే అసలు వాక్యం చెప్తుంటే పైకి ఎక్కించింది. కొండ తేలు ఎప్పుడో చూసారు మీరు? తెల్లగా ఉంటుంది, అదొకసారి కలిసిందంటే మంచి అయిపోతుంది. అలాంటిది వాకింగ్ చేసి మేరకు ఎక్కువ ఏటబ్బా మేరకు ఎక్కువ టక్ టక్ మంది ఉబ్బేసరికి అది కొండ తేలే నాకు ఉందో చెప్తారు. సరే కొండ తేలు కూడా దేవుడు నన్ను కొట్టకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిచయం జరగాలి, సేవ జరగాలంటే దేవుడు దినదినము కూడా తన దైవజనుడిని ఆయన రెక్కల చాటున మరొక పరిస్థితితో ఉంటాడు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా మరి ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి మాకెవరు తెలిసినటువంటి వారు లేరు. సువార్తను ప్రకటించాం. పక్కన పాలు సంఘ బిడ్డలు మేము అందరూ కూడా సువార్తను ప్రకటించాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రకటించాం. ఒక 2-3 ఫోన్లు మాకు వచ్చాయి, అని మీకు చెప్పాలి. తర్వాత రెండోసారి సువార్త ప్రకటించాం. మూడోసారి ప్రకటించినప్పుడు పూర్ణమ్మ మేడమేం చూసి అన్నయ్య అని పిలిచి, ఏంటమ్మా ఇక్కడ ఉన్నామంటే అన్నా మేము ఇప్పుడు గుర్తిస్తామని చెప్పారు. సరే అయితే బాగుందని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ప్రభు మరి ఈ గృహాన్ని మాకు చూపించాడు. దినదిన ప్రవర్తమాన రీతిగా ఈ 7 బ్లాక్లో ఉన్న బిడ్డలందరూ కూడా నిజంగా నన్ను ఎంతగానో, నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది కేటుకోలు ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి పెద్దలైతేనేమి, దేవుని బిడ్డ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా బిడ్డలు, అవ్వని బిడ్డలు అయితేనేమి, అసలు సతీష్ పాలు ప్రేమించలేదంటే ఎవరు ఉండరు.
ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించకపోయినా ప్రేమించేటట్టుగా దేవుడు నన్ను చేసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దైవజనుడు అనేటువంటి వాడు, బలమైన సేవకుడు అనేటువంటి వాడు దేవుని బిడ్డరా ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. కనుక 65వ కీర్తన 4వ వచన ప్రకారంగా నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. తల్లవచ్చని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రములు. అయ్యా, నీ మందిరములో తృప్తి ఉంది నాయన, నీ మందిరములో ఆశీర్వాదం ఉంది నాయన, నీ మందిరములో దీవెన ఉంది నాయన. అల్లుపడిన దీనుడిన కనుక నీ సిలువ చాటును నన్ను మరి ఎడుతుల అభిషేకముతో నింపి ప్రభువా, సంవత్సరము నువ్వు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం నాయన. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, ఇంటిలో నివసించడం వేరు, సమాజంలో నివసించడం వేరు, మందిరములో నివసించడము వేరు. హల్లెలూయా. కనుక ఇక్కడ చాలా చక్కనైన మాట ఏంటంటే, నీ పరిశుద్ధాలయము నీ మందిరములో ఉంటేనేనట మేలు చేత మేము తృప్తి. చూడండి, ఒక మనిషికి తృప్తి కావాలనుకోండి, తృప్తి అనేటువంటిది ఎలాగొస్తుందంటే, చాలా మంది అనుకుంటారు అది తింటే తృప్తి వస్తుందని, లేకపోతే దమ్ము బిర్యానీ తింటే తృప్తి వస్తుందని, లేకపోతే కూల్ డ్రింక్ తాగితే, లేకపోతే సిగరెట్ తాగితే, లేకపోతే మందు తాగితే, ఈ లోకానుసారమైన జీవితము జీవిస్తే తృప్తి వస్తుందని మనిషి అనుకుంటాడు. కానీ అదంతా అసంతృప్తి, అనారోగ్యం, అసంతృప్తి. కానీ ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని యొక్క మందిరములో, ఆయన ఆవరణములో, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదమును దేవుని బిడ్డరా పొందుకోవడానికి, ఆయన చేసే మేలు పొందుకోవడానికి, ఆయనతో నివసించడానికి, ఆయనతో సావాసము చేయడానికి నండి మన హృదయములు ఎప్పుడు కూడా నండి ఆయన మీద ఉండాలండి. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు వాడి హృదయము కానీ వాడి తలపు కానీ సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయిపోతారు ఎవరైనా. దేవుని బిడ్డ గమనించండి. అలాగే మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీకున్నటువంటి ప్రతిదీ కూడా డిలీట్ చేసి బయట దేవుని మందిరంలోకి వచ్చి దేవుడు మేలుతో తృప్తిపరచబడును గాక. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంటే ఆయన పరిశుద్ధాలయములో మాత్రమే, దేవుని బిడ్డరా ఆయన మందిరములో మాత్రమే. మన జీవితంలో ఎప్పుడు జీవితం మారుతుందంటే దేవుని మందిరములు అడుగు పెట్టినప్పుడు. ఒక ఆదివారము దేవుడిని దొంగలిస్తూ ఉంటారు. ఆ ఆదివారము దొంగలించిన ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పోతున్నాయో దేవుని బిడ్డరా ఎవరికి తెలీదు. కానీ కొంతమంది అంటారు సెలవు ఇవ్వలేదు అంటారు, కొంతమంది నిద్ర లేవలేదు అంటారు, లేకపోతే దేవుని బిడ్డ కొంతమంది ఇంకా లెగిద్దాం అనుకుంటారు. జాగ్రత్త. సమయం ఉంటుండగానే దేవుణ్ణి ఆరాధించు. దేవుని బిడ్డ సమయం ఉంటుండగానే దేవుని యొక్క మందిరములో దేవునితో సావాసం చేయడానికి నీ వ్యర్థమైనటువంటి టైం ఏదైతే ఉందో వ్యర్థమైన పనులకు ఉపయోగించడం కాకుండా దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయి. దేవుని మందిరంలో గడపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుని బిడ్డరా బైబుల్ చెప్తుంది. 84వ కీర్తన 1వ వచనాన్ని మనం చూద్దాం. 84 చూశారా, నీ నివాసములు ఎంతో రమ్యములు. కనుక దేవుని బిడ్డరా ఆయన మందిరములో ఉంటేనండి రోగములు స్వస్థత పడతాయి. ఏమండి, బలహీనతలు పారిపోతాయి. ఆమేన్. దేవుని బిడ్డరా బలిపీఠము నేను చెప్తున్నాను, అనేక మందిని దేవుడికి స్వస్థపరచబడుతున్నారు. అనేక మంది దేవుని బిడ్డరా నడవలేని వారు నడవబడుతూ ఉన్నారు. దేవుడు శరీర బలహీనత హెల్త్ విషయం ఏదైనా సరే ప్రభు స్వస్థపరచడానికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, జీవితంలో మనం ఏది కోల్పోతూ ఉన్నామనేటువంటిదే మనం ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి. 84:10 చూడండి. నీ ఆవరణములో
కదండి. ఒక్క దినము గడిపితేనట ఆయన ఆవరణములో 1000 దినముల కన్నానండి శ్రేష్టమట. ఎంత పరిశుద్ధాలయములో దేవుడు ఎవరి కోసం తయారు చేయించాడండి? నీ కోసమే. దేవుడు ఎవరి కోసం అలంకరించాడండి? నీ కోసమే. దేవుని బిడ్డరా, ఇలాంటి మందిరము దేవుడు మనకి ఇచ్చాడంటే గట్టిగా చప్పట్లు కూడా తీర్మానించాలి. మీరు వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసుకోండి. మీరు దేవుడిని కాగితం మీద రాసి డేట్ చేసుకుని అడగండి. మరలా వచ్చే ఆ తారీఖుని చూడండి. దేవుడు కార్యం చేయకపోతే నాకు చెప్పండి. దేవుని అవసరము నిమిత్తము నా ప్రభువా, ఇదిగో రోజు నీ దైవజనుడు చెప్పండి ఆయన కనుక నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నామయ్యా అని చెప్పి దేవుని బిడ్డరా ప్రార్థించండి. బలిపీఠాన్ని మండించండి. ఆమె చెప్పండి. బలిపీఠం అంట సాంబ్రాణి ధూపముతో మండించాలంట. కనుక సాంబ్రాణి ధూపమే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డరా ఈ బలిపీఠం ఏమవుతుందంటే మండుతా ఉంటది. మండుతా ఉన్నప్పుడు ఆ బలిపీఠంలో నుంచి ఎవరైతే ప్రార్థన చేశారో మండాలని వాళ్ళతో దేవుడు సరిగా మాట్లాడడానికైనా ఇష్టపడతాడు. హల్లెలూయా. కనుక ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. కొంతమంది అనుకుంటారు నా కొడుకు దగ్గర గడుపుతాను, నా కూతురు దగ్గర గడుపుతాను, ఏమండి టీవీ దగ్గర గడుపుతాడు. ఆవరణాలు కాదమ్మా. ఆవరణం అంటే దేవుడు మందిరం. అమ్మా, అక్క, చెల్లి, నేను తమ్ముడు, ఆవరణం అంటే ఏంటమ్మా? దేవుని మందిరం. కనుక దేవుని యొక్క మందిరములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కన్నా 1000 దినముల కన్నా శ్రేష్టం అన్నాడు. ఒక్క దినము గడిపితే. అలాంటి సంవత్సరానికి ఎన్ని వారాలండి? ఆదివారాలండి 52 ఆదివారాలు, 365 రోజులు. కనుక దేవుని బిడ్డరా ఈ 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు దొంగలిస్తున్నారో ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్ఠ. ప్రియులరా, దేవుడిలో పర్ఫెక్ట్ గా ఉండి అడిగితే ఏదని ఇస్తారు. ఆమె దేవుడు ఆదివారాన్ని దొంగలించేది నడిపిస్తాడా? చెప్పండి. ఇప్పుడు నెలంతా పనిచేస్తే యజమాని చేత సంతోషంగా ఇస్తాడు. మధ్య మధ్యలో అమ్మగారు ఒకరోజు సెలవు ఇవ్వండి, నాకు లాభాన్ని ఉంది, మేడం గారు అయ్యగారు ఒకరోజు సెలవు ఇవ్వండి, ఏం చేస్తాడు? జీతం ఇచ్చేటప్పుడు ముక్కుతా ములుగుతా. అవునా కదా? ఇప్పుడు భర్త వచ్చాడు ఇంటికి, ఏం కూరండి? ఏమంటారు? బిజ్లేటర్ సారీ అదే తినా అంటే అవునా సూపర్ నూడిల్స్ తిరిగి వచ్చింది కదా, వాళ్ళని ఏడుపు ఏడుపుతానంటే నీ ఏడుపు నీళ్ళు కొట్టేయడానికి నీ ఎదురుగా 4 మందులు తినింటే అయిపోద్ది కదా. అదే భర్త మా ఆయన కష్టపడి వస్తాడు శుభ్రంగా అని చెప్పి ఏదో నువ్వు శుభ్రంగా వంట చేస్తే సంతోషంగా బయట ఎక్కడ తినకుండా ఇంటికి వచ్చి భోంచేస్తాడు. ఆమెం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే భార్య ఏదో వండుతుంది అని చెప్పేసి వచ్చితాడు నూడిల్స్ ప్యాకెట్ వేసుకుని వస్తాడు. ఈయన తిన్నానని చెప్పడం, నువ్వు తినియే నీ కోసం ఫ్యాన్తో తెచ్చాను అంటాడు. అతను కూడా చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కనుక దేవుని బిడ్డ చూడండి, భక్తిహీనులు కూడా అరుములో నివసించదు కంటే నా దేవుని మందిరము ద్వారమొద్ద ఉండుట నాకు చిన్న స్థలం. చూడండి, బయట చూసుకున్నాం కదా, దేవుని మందిరము ద్వారమొద్ద నివసిస్తేనట ఇష్టమంటండి. ఎంత ఇష్టమో చూసారు? నాకు ఇష్టమని చెప్పండి. ఏసీ నాకు ఇష్టమని చెప్పండి. కుడిచే ఎత్తి ఏసీ నాకు ఇష్టమని చెప్పండి. ఇంకోసారి ఏసీ నాకు ఇష్టమని చెప్పండి. ఏసీ నాకు ఇష్టమని చెప్పండి. ఎందుకు మీతో చెప్పేస్తానంటే ఇంట్లో మీరు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా 122వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. మొదటి వచనం, యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను హల్లెలూయా. దేవుని మందిరానికంట ఎలా రావాలంట? నువ్వు వచ్చేటప్పుడు ఇంకొకరు తోలుకుని రావాలి. ఒక గొర్రె మరొక గొర్రెని కనాలి. అమ్మా జాగ్రత్త వినండి. ఒక గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె ఏం చేయాలంట? ఆత్మీయంగా మరొక గొర్రెని, అది ఎవరి బాధ్యత? దేవుడు నీకు ఇచ్చినటువంటి
బాధ్యత. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఎరగలేని జనులు, తప్పిపోయినటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి వారు, బలహీనతలో ఉన్నటువంటి వారు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, సమస్యల్లో ఉన్నటువంటి వారు అందరినీ కూడా నా దగ్గరికి తోలుకుని రండి అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైనా అలా చెప్తారండి? ఎవరైనా అలా చెప్పరు. కానీ యేసయ్యకి అందరూ కావాలి. యేసయ్య అందరికీ ప్రభు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక జనులు మందిరముకు వెళ్దామని నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఏమండి, సంతోషం అనేటువంటిది మన జీవితాలు ఎప్పుడు కూడా ఉండాలి. ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఒకసారి చెప్పండి. సరే, కొంతమంది చేతులు అర్థం లేదు. ఎప్పుడైనా చూడండి, సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి మాత్రం. చూడండి, మీరు ఇంచుమించుగా కొంతమంది 11 గంటల నుంచి ఉన్నారు అంటే 12, 1 గంట, 2 అవ్వలేదు, 2 గంటలు. ఒక సినిమాకి వెళ్తే టీవీ ముందు కూర్చుంటే ఒక సినిమాకి లెగుతావా, అక్క పోయినా అని పిలిచినా ఈ సౌండ్ దగ్గర ఆ సౌండ్ ఎక్కడ అదే దేవుడి సన్నిధికి వస్తే ఇలా ఫోన్ చేసేస్తున్నారే, వీళ్ళు ఫోన్ చేసేస్తున్నారే, చాలా స్విచ్ ఆఫ్ చేసుకో, దరిద్రం వదిలేదు. ఎవరు ఫోన్ చేయరు, దేవుడి మీద నీ దృష్టి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం కూడా నీ కుటుంబానికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వచ్చేటప్పుడట సంతోషంగా తీసుకురావాలంట. ఎవరైనా వస్తానంటే వాళ్ళు విడిచిపెట్టకూడదు. ఎవరు అగట్టలు? ఏ మందిరానికి వెళ్ళలేనటువంటి వారు, తప్పిపోయినటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి అలాంటి వారికి మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డల ఆత్మీయంగా వారికి మనము సువార్తని చెప్పాలి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డల చివరిగా 100వ కీర్తన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్న తర్వాత 5 జనులు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా మళ్ళీ 100వ కీర్తన 4వ వచనం. చూసారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నామా? దేవుని మందిరములో, దేవుని యొక్క ఆవరణ, దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరములో ఉన్నాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలంట. అంటే దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు కృతజ్ఞత అంటే దేవునికి అర్పించి, దేవునికి కానుకిచ్చి, దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని బిడ్డరా పొందుకోవాలి. కనుక ఎవరింటికైనా వెళ్తాడు, మనం ఏం పట్టుకెళ్తాం? పండుగాయో కదండి, పట్టుకెళ్తాం లేదా? ఖచ్చితంగా కదా, డెఫినెట్గా మనం పట్టుకెళ్తాం. కనుక ఇక ఇక్కడ చూడండి ఏమున్నాయట. హల్లెలూయా. ఐశ్వర్యమును కలగజేయుచున్నావు. చాలా మంచి. దేవుని నది ఎక్కడ ఉందని? ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? దేవుని నది నీళ్లతో, దానికి ధాన్యము దయచేయుచున్నావు, దానిని విస్తారమైన నీళ్లతో తడిపి చదును చేయించున్నావు, వాన జల్లు చేత దానిని పదులు చేయించున్నావు. అవి మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములనైతే ఆశీర్వదించున్నావు.